వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎన్ న్యూస్ రిపోర్టర్ ముద్రకొల కిషోర్. శాంతించిన గోదావరి. 25 రోజుల నుంచి గోదావరి విపరీతంగా రావటం వల్ల రాకపోకలకు అలాగే చిన్న మధ్య తరగతి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాగే గుడి దగ్గర రాములవారి చిన్న మధ్య తరగతి దుకాణాలు నిన్నటి నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. శబరి నది కూడా ఉధృతంగా తగ్గింది. రాకపోకలు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రజలు ఈ ఉధృతతకు రాకుండా అలాగే వచ్చినప్పుడు హడావడి ప్రభుత్వాలు చేయకుండా పరిష్కారం పూర్తి చేయాలని ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడే భద్రాచలం ముప్పు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకోవటం జరిగింది. గోదావరి క్రమంగా తగ్గింది. అలాగే గోదావరి పక్కన ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గోదావరి దాటి వచ్చి ముడి సరుకులు పప్పు, ఉప్పు, బియ్యం అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే గోదావరి పక్కన ఉన్న దుకాణాలు తెరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. 25 రోజులుగా గోదావరి పొంగటంతోనే చాలా ఇబ్బంది పడ్డ చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు ఇప్పుడు ఊపిరి పీల్చుకొని అలాగే ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే శబరి నది కూడా శాంతి ఇచ్చింది, రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేదు. అలాగే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ అలాగే 25 రోజుల నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇక్కడ నుంచి వ్యాపారం చేసుకుంటారు. ఓవర్స్ స్టూడియో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, CN9 న్యూస్, ముద్రకొల్ల కిషోర్.